కాపాడే దేవుడని సయ్యా ఆరాధించిన పిల్లలు మన దేవుడు ఆరాధనీయమైన దేవుడు ఆయన ఆరాధన ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రజలందరూ దీవించబడతారు, ప్రజలందరూ రక్షించబడతారు పిల్లలు. దేవుడని సయ్యా దేవుడని సయ్యా ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా 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 పునరుత్థానుడా నీకే ఆరాధనా glory ఆరాధనా 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 పునరుత్థానుడా నీకే ఆరాధనా 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 పునరుత్థానుడా నీకే ఆరాధనా. హల్లెలూయా बोलो क्रिस्त महाराज की రానయున్న రాజుకి లోక రక్షకుడికి మరియ సుతుడికి దావీదు కుమారుడికి త్వరగా రానయున్న రాజుకి హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తాను ఏ ఉద్దేశం కొరకైతే ఈ లోకానికి ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని కలవరి శిలువ మీదకి వెళ్లి తన పవిత్రమైన రక్తాన్ని కార్చి ప్రియులారా మనుషుల యొక్క పాపాలన్నీ కూడా తన పవిత్రమైన రక్తములో కడిగి వారందరినీ కూడా పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసి వారందరి రక్షణకు యేసుక్రీస్తు కారణమైనట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, మనం ఎందుకు యేసుని నమ్మాలి? మనం ఎందుకు యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించాలి? దేవుని బిడ్డలారా, మా జీవితాల్లో కూడా యేసెవరో మాకు తెలియదు. మా అమ్మ క్రైస్తవులు కాదు, మా నాయన క్రైస్తవులు కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా క్రైస్తవులు కాదు. ప్రియులారా, వీళ్ళు గొర్రెలు శాలోళ్ళు, వీళ్ళు తెలగోళ్ళు, దేవుడి స్తోత్రం కలిగిన గాక, వాళ్ళు కమ్మోళ్ళు. ప్రియులారా, ఏదో నానా కులాలు ఇచ్చి ప్రియులారా మేము కూడా ఇలాగే స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఈ మహనీయుడు ఈ అద్భుతమైన దేవుడి యొక్క స్వార్థమానం విని ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు ప్రియులారా ఈ గొప్ప రక్షణకు పాత్రమైన తర్వాత యేసు ఇంత గొప్ప దేవుడు అనే సంగతి మాకు కూడా తెలిసింది. గట్టిగా చప్పలు కొట్టి దేవుడి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ప్రభునామములో మీరు విశ్వాసం ఉంచండి. ఎందుకు ఉంచాలో ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేసి ముందుకెళ్లాలని ప్రభు పేరిట నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో ప్రియులారా ఒక భయంకరమైన నిజం ఉంది. ఆ నిజం ఏంటంటే, ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింప చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. గట్టిగా దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియులారా, న్యాయమును విధించేటువంటి న్యాయాధిపతి అయినటువంటి దేవుడు యేసు ప్రభువు. ఒక వ్యక్తిని రక్షించాలన్నా, శిక్షించాలన్నా, నశింప చేయాలన్నా కూడా ఆయనకే అధికారం ఉందట ప్రియులారా. కాబట్టి నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేడు అని యేసుక్రీస్తు ఆ రోజు చెప్పటానికి అదే మాట కారణం ప్రియులారా.
అందుకే మనం యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, మీ హృదయములను కలవరపడనివ్వకుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు దేవుని యందు నమ్మిక ఉంచుతున్నారు. వీళ్ళ ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు. నాకు తెలిసి దేవుడు లేడనే వాళ్ళు చాలా కొద్ది మంది, కానీ దేవుడు ఉన్నాడనే వాళ్ళే చాలా మంది ప్రియులారా. అందుకే అనేక చోట్ల ప్రియులారా దేవాలయాలు, మతాలు అనే ప్రపంచమంతా కూడా ప్రియులారా దేవుడు ఉన్నాడనే నమ్ముతున్నారు. కానీ రాత్రి ఈ శ్రీరంగపురం గ్రామానికి నా యేసయ్య నా ద్వారా ఒక అప్పీల్ చేస్తా ఉన్నాడు. మీరు దేవుడు ఉన్నారని నమ్ముతున్నారు, మంచిదే, కానీ నా యందు మీరు విశ్వాసం ఉంచండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు నా యందు విశ్వాసం ఉంచండి. నేను మీ పాపాలన్నీ క్షమించి మీ శాపమంతా మీ నుంచి దూరపరిచి మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలను ఆశీర్వదిస్తాను. మీ వ్యవసాయాలను దీవించే దేవుడు, మన చేతి పనులను దీవించే దేవుడు, మన వ్యాపారాలను దీవించే దేవుడు ప్రియులారా, మన ఉద్యోగాలను ఆశీర్వదించే దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియులారా ఎంత మంచి దేవుడు ఈ దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా పేరు పాస్టర్ పి సైమన్. ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ గ్రామం నాకు 480వ గ్రామం. నాతో పాటు ఈ బిడ్డలు, ఈ పిల్లలంతా కూడా మేము 479 గ్రామాలు తిరిగి 480వ గ్రామంగా ఈ పట్టణానికి వచ్చాము. అంటే ప్రియులారా, ఈ దేవుడు ఎంత సత్యవంతుడైతే, ఎంత నమ్మదగిన వాడైతే ప్రియులారా, ఎంత గొప్పవాడైతే ప్రియులారా, మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రియులారా అందరూ అంతటా యేసు కృపకు పాత్రలు కావాలని, ఈ యేసయ్య ద్వారా మేళ్లు పొందాలని ప్రియులారా ఖమ్మం నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు తిరుక్కుంటూ మీ దాకా వచ్చాం ప్రియులారా. ఎర్రకోట దగ్గర కూడా మమ్మల్ని సువార్త చేయమన్నారు. ఇండియా గేట్ దగ్గర కూడా సువార్త చేయమన్నారు ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. తాజ్ మహల్ దగ్గర కూడా సువార్త చేయమన్నారు. అరే బోలో భయ్ ఆప్ క్యూ ఆయా ఆంధ్రాసే, మీకు కూడా వింటాం చెప్పండి అని చెప్పినప్పుడు ప్రియులారా పరిశుద్ధ ఆత్మదేవుడు వెళ్ళిన ప్రతి చోట యేసుని గురించి చెప్తున్నప్పుడు యేసు ఇంత మంచి దేవుడా అని ప్రజలు ఆశ్చర్యపోయారు. ప్రియులారా మనకెవరు చెప్పకపోవటం వల్ల ఈ మంచి దేవుడు మరుగైపోతున్నాడని దేవుడు మాలో ఆ భారం ఉంచి అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు, పట్టణాలు ప్రియులారా విసుగు విరామము లేకుండా అందరూ కరోనాలో చస్తాం అంటే ప్రియులారా మేము చచ్చినా మంచిదే కానీ ప్రభువుని గురించి ప్రకటించాలని కరోనాలో కూడా ఆగకుండా స్వార్థ మనం ప్రకటించాం. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి దేవుడయ్యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడయ్యేసయ్యా, పట్టండి. ఎంత మంచి దేవుడయ్యేసయ్యా, ఆయన మంచి దేవుడు కాబట్టి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవ్వరు కూలీలు లేదు. అంటే ఈ మధ్య మనం మొన్ననే ఎన్నికలు అయిపోయినాయి కదా, మన ఎన్నికలలో మనం చూసాం పొద్దుదాకా తిరిగితే 500 రూపాయలు ఇస్తారట, సాయంత్రానికి ఒక బీరు ప్యాకెట్, బిర్యానీ ప్యాకెట్. అయినా కూడా వాళ్ళు ఎట్లా నడుపుతున్నారు? వాళ్ళు
మా దేవుని శక్తి, మా దేవుని ప్రభావం, మా దేవుని మహిమ, మా దేవుని అభిషేకం గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలు తక్కుకుంటూ వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం మతం కాదు. ఎవరో కొందరు చెప్తుంటారు మతం అని. అసలు మతానికి దీనికి సంబంధం లేదు ప్రియులారా. మా ఆశ ఒకటే, అందరూ చల్లగా ఉండాలని, అన్ని కుటుంబాలు చల్లగా ఉండాలని, అందరు పిల్లలు చల్లగా ఉండాలని, అందరూ దీవించబడాలని, అందరికి మంచి ఆయురారోగ్యం ఉండాలని. ప్రియులారా, ఇంత మంచి దేవుడు ప్రియులారా మనకు చౌకగా దొరుకుతుండగా మనం ప్రియులారా ఎందుకు ధనాన్ని ఖర్చు పెట్టుకొని, సమయాన్ని ఖర్చు పెట్టుకొని, ప్రియులారా పరిస్థితులు ఖర్చు పెట్టుకొని మనం ఎందుకు ఇబ్బందులు పడాలని మాకు తెలిసిన యేసయ్యను ప్రియులారా అందరికీ పంచుకుంటూ వెళ్తున్నాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచిది, అందరం తలలో వచ్చి కాళ్ళు మూసుకున్నట్లయితే అందరం మోకరించుదాం. దేవుని బిడ్డలారా, మీ యొక్క కన్నీరు, ఒక్క కన్నీటి చుక్క ఈ సెంటర్ లో కార్చిపోండి. ప్రభు రాకల్లో వీళ్ళందరూ కూడా మనతోటే ఉండరు గాక. అందరూ మోకరించుదాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రభు ఈ కుమారుని బహుగా దీవించి దీర్ఘాయుష్ ఇవ్వండి నాయన, మంచి చదువు ఇవ్వండి, తల్లిదండ్రులను తోబుట్టును ఆశీర్వదించి ఈ పుట్టినరోజు ప్రత్యేకమైన దీవెనలతో నింపండి. యేసు నామమున ప్రార్థించుటకు పరమ తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ఎవరు బాబు ఆయన? వెరీ గుడ్, వెరీ గుడ్. 10 రూపాయలు ఇరా ఉంటే 100 రూపాయలు. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థన చేసుకున్నాం. అందరూ ఉన్నాయి, వాళ్ళ దగ్గర బొచ్చులు ఉన్నాయి. దేవుడి స్తోత్రం. అందరూ ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మీ యొక్క జన్మదిన సువార్తమానాన్ని స్థలంలో మేము ప్రకటించాం. దయచేసి ఈ సువార్త ప్రకటించాం, ఇది అర్థం కాకుండా ఇది విన్న ప్రతి ఒక్కరిలో కూడా ఫలభరితం చేయండి. నువ్వే నిజమైన దేవుడు అని మేము చెప్పాం. ఎవరైనా ఈ రాత్రి నీ యందు విశ్వాసం వచ్చినప్పుడు, నిన్ను ఆశ్రయించినప్పుడు, వారి బాధలు, వాళ్ళ కష్టాలు తీసివేయనాయన, వారి రోగాలుంటే తీసివేయనాయన, వాళ్ళ అప్పు బాధలుంటే తీసివేయనాయన. ఒకవేళ గర్భఫలం లేని స్త్రీలు ఎవరైనా ఉంటే వారికి మంచి గర్భఫలం ఇవ్వండి. ఒకవేళ అప్పు బాధలతో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే వాళ్ళ అప్పులు తీర్చండి. పెళ్లిళ్ళు కాకపోతే పిల్లల పెళ్లిళ్ళ విషయంలో కృప చూపించండి. ప్రతి మేలు చేసే దేవుడు, నీకేది అసాధ్యం కాదు నాయన. నువ్వు గొప్ప దేవుడు అని మేము ఈ రాత్రి ప్రకటించాం. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. మన మధ్య ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గట్టు సింగారం నుంచి వచ్చినటువంటి ఒక సహోదరు ఉంది. ఆ బిడ్డ ఈ గ్రామ రక్షణ కొరకు ప్రార్థిస్తుండగా మనమందరం కూడా వారితో కూడా కలిసి ఈ ప్రార్థనలో మనం ముందుకెళ్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోఘనుడా, సర్వాధికారి, గొప్ప దేవుడా యేసయ్యా. నా తండ్రి నీకు వందనాలు, వందనాలు తండ్రి. సాయంత్రకాల సమయంలో నాయన అయ్యా, మేము సంఘముగా కూడుకొని నాయన నీ జన్మదినాన్ని ప్రభా ఈ ప్రజల మధ్య నా దాసుడు వివరించిండు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఇన్నత ప్రతి ఒక్కరు ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. నువ్వే నిజమైన దేవుడు అని ప్రజలు తెలుసుకోవాలి యేసయ్యా. నీ వందనాలు, స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నీ శక్తి, నీ బలమునైనా ప్రజలు అనుగ్రహించును గాక తండ్రి. అయా నా తండ్రి, ప్రజలకు రక్షణ కలుగును గాక నీ నామములో. అయా నువ్వు దేవుడు అని వారు తెలుసుకుందురు గాక తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్ముడా, ఎందు నిమిత్తమైన అయినా అయా మా పాప శాపముల నిమిత్తము ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రములు నాయనా. అయా ఏ మనిషిలో మంచి